ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు దర్శి నియోజకవర్గం తాలూరు మండల కేంద్రం తాలూరు మండల పరిషత్ కార్యాలయం నందు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 4 గ్రామ పంచాయతీలకు చెత్త తరలింపు ట్రాక్టర్లను మంగళవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా శివరాంపురం, నాగంబొట్లపాలెం, బొదుగురుపాడు, లక్కవరం గ్రామ పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మన ఊరు మనం బాగు చేసుకుందాం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రేకెత్తించే కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలో భాగంగా మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ నిర్వహణలో చేయి కలుపుదాం, మన ఊరు మనం శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంతేకాక మండల కేంద్రాలు, పెద్ద గ్రామాలలో కూడా చెత్తను పేరుకుపోనీయకుండా చెత్త తరలింపు ట్రాక్టర్లను స్వచ్ఛ కార్పొరేషన్ మిషన్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి యూనిట్ గా తీసుకొని మన ఊరు మనం బాగు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత వారంలో దర్శిపట్నంలో ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి పార్క్ అభివృద్ధి చేసి చూపించామన్నారు. ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తరలివచ్చి పార్కు బాగు చేసుకునే కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములవడం నాకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు మన ఊరు మనం బాగు చేసుకుందామనే కార్యక్రమానికి ముందుకు రావాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు మనమందరం చేదోడు వాదోడుగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే ఈ చెత్త తరలింపు ట్రాక్టర్లను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చుకోవాలని, తద్వారా పరిసరాలు పరిశుభ్రమై ప్రజా ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆమె కోరారు. ఒక డాక్టర్ గా పరిశుభ్రం ద్వారానే ఆరోగ్యం సాధ్యమవుతుందని నాకు తెలుసని ఆమె అన్నారు. అదే విధంగా మన నాయకులు కూడా అదే స్థుతులు తీసుకుని ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టడం శుభ పరిణామం అన్నారు. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని ఆమె ఈ సందర్భంగా కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 8 నెలల కాలంలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నిరుద్యోగ యువతకు ఊతమిస్తూ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేస్తున్నామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, మండల ఇన్ఛార్జి ఎంపీడీఓ హనుమంతరావు, ఎంఆర్ఓ ఇమానియల్, ఆయా పంచాయతీల సెక్రటరీలు, టీడీపీ సీనియర్ నాయకులు శాగం కొండారెడ్డి, మానం రమేష్ బాబు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, పినక రమేష్ బాబు, ఇడమకంటి శ్రీనివాసరెడ్డి, కైపు రామకోటిరెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జున రెడ్డి, గొల్లపూడి వేణుబాబు, తురకపాలెం సర్పంచ్, కొర్రపాటి వారిపాలెం సర్పంచ్ కొర్రపాటి శ్రీదేవి, రామయ్య తదితర నాయకులు, మహిళలు మరియు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎండిఓ, ఎంఆర్ఓ, ఏఓ అధికారులకు, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, అట్లాగే నాయకులకు, మహిళలకు ముఖ్యంగా అందరికీ పేరున నా నమస్కారాలు. ఇవాళ కార్యక్రమం ఏంటంటే మన పరిసరాల్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తున్నాము, ఎప్పుడు కూడా ఒక మంచి ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలన అందిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి నెల ఒక రోజు మనమందరం మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ప్రతి 3వ శనివారం, అంతేకాకుండా ఇప్పుడు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా చెత్తను తరలించడానికి ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగింది. మన మండలానికి గాను 4 ట్రాక్టర్లు ఇచ్చారు. బొద్దుకూరుపాడు, లక్కవరం, నాగంబొట్లపాలెం, శివరాంపురం గ్రామాలకు. ఒక డాక్టర్గా నాకు తెలిసింది ఏంటంటే మన పరిశుభ్రాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, రోగాలన్నీ రాకుండా ఉంటే అట్లనే ప్రకృతి కూడా హాని జరగక ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాము, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ ఊరికే రావు. ఎక్కడికక్కడ చెత్త ఉండిపోయినా, నీరు పేరుకుపోయినా అవి ఎవరు శుభ్రంగా క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ దోమలు, పురుగులు అన్నీ ఏర్పడి వాటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. సో తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసే సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవటం ద్వారా మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు కదిలి రావాలి. యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. గత వైసీపీ పాలన చేసిన విధ్వంసం నుంచి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది.
వైసీపీ వాళ్ళు ప్రెస్ ముందు చెప్పొచ్చు సూపర్ 6 హామీలు ఎక్కడ, ఇవెక్కడ, అవెక్కడ అని. ఒక్కసారి గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని కూడా గమనించుకోవాల్సిందిగా నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళు పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1000 రూపాయలు పెంచి పాత బకాయిలు కూడా కలిపి 7000 ఇవ్వటం జరిగింది. అట్లా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో తప్ప ఇంత అత్యధిక పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు. అలాగే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకి పెన్షన్ రెట్టింపు చేయటం, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇవ్వటం, అంటే ప్రజలకి ఏదో ఊరికే ఉచితంగా చేశాం అన్నట్టు కాకుండా, గతంలో వాళ్ళు ఇచ్చారు అరాకొరా సంక్షేమం, ఊరికే ఇచ్చాము కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజలు గౌరవంగా బతకాలి, మహిళలు గౌరవంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా అభివృద్ధి సంక్షేమం 2 ఇస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సిలిండర్ దీపావళి రోజు దీపం 2 పథకం ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేశాము. ఈ విద్యా సంవత్సరానికి గాను నెక్స్ట్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి తల్లికి వందనం తప్పకుండా మన ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను 15,000 ఇచ్చి తీరుతారు. అలాగే రైతులకు కూడా 20,000 ఒక్కొక్కటిగా. అంటే ఇంత విధ్వంసం నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు దండ